ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే. సగటు మనిషి మొదలు మహాత్ముల వరకు పుట్టిన వారికి ఏదో నాటికి మరణం తప్పదని తెలుసు. పుట్టుకతో ఒకవైపు మరణం కాచుకుని ఉంటుందని తెలుస్తున్నా ఎప్పుడో సంభవించే మరణాన్ని తలుచుకుంటూ ప్రతి క్షణం కృంగిపోయేవారు ఎక్కడా కనిపించకపోవడమే మహామాయ. ఇది భౌతిక లక్షణం. ఆధ్యాత్మికంలో సాధన పరంగా ఏ క్షణం అప్రమత్తంగా ఉండక రేపు రేపనుకోవడమే జన్మకో శాపం అంటారు పెద్దవాళ్ళు. బాబా పలుకుల్లో మనం గమనిస్తే ఈ విధంగా అంటారు. చెప్పవలసింది ఒకటికి 2 సార్లు చెప్పి నిమిత్త మాత్రుడిగా గమనిస్తూ ఉంటాను. వినని వారి కర్మకు వదిలేసి చూస్తూ ఉంటాను. పట్టించుకోని వారితో నాకేం పని. సాయిరహం నజర కర్నా బచ్చోं का పాలన కర్నా. బాబా మహాసమాధి అయిన ఆర్తితో పిలిచే వారికి తక్షణమే బదులిస్తూ ఉంటారు. జరిగేది జరిపించేది నువ్వే సాయి అని త్రికరణ శుద్ధిగా బాధ్యత ఆయనపై మోపి తమకు ఉద్దేశింపబడిన కర్తవ్యాన్ని నెరవేరుస్తున్న చాలామందికి ఇది అనుభవమే కూడా. బాబా మూర్తిని సజీవమూర్తిగా మలచి ఆయన సజీవమూర్తిని దర్శనం మాత్రం చేతనే మెరిసే కనులతో చిరునవ్వులు చిందిస్తూ ఏమోయ్ అని పలకరిస్తున్నట్టు అనుభూతి. బాబా మహాసమాధి అయ్యాకే ఆయనపై ప్రేమతో భక్తితో అక్కడ ఉండే స్వామియే అంతటా నిండి ఉన్నాడన్న విశ్వాసంతో మందిరాలు వేలకు వేలు నిర్మించుకుంటూనే ఉన్నారు. ఒక్క బోటివాడ మాత్రం బాబా ఆదేశం ప్రకారం ఆయన సశరీరులుగా ఉన్నప్పుడే నిర్మింపబడి అక్కడే ఆయన శరీరాన్ని మహాసమాధి చేయడం జరిగిందన్న విషయం లోకవిదితమే. ఎవరు ఎక్కడ నుండి ఆర్తతో పిలిచినా వారికి నే బదులిస్తుంటాను అన్నారు బాబా. షిరిడీ వెళ్ళి దర్శనం చేసుకున్నా, ఏ మూల ఏ మందిరాలలో ఆయన ప్రతిష్ఠించుకున్నా ప్రతి ఇంటా ఉన్న పటంలో నా ప్రతిరూపాన్ని కూడా తేడా లేక పలుకుతూనే ఉంటాను అన్నారు బాబా. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ 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 సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ